శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనకు ఫిబ్రవరి 15 తర్వాత తీసుకుంటే సర్టన్ థింగ్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. 15 కల్లా మనకు రవిశనులు ఇద్దరు కలిసి ఉండడము కుంభరాశిలోని, అలాగే మనకు మకర రాశిలో చూస్తే కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము కలిసి ఉండడము, ఇక్కడ శుక్రుడికి దోషం పడుతుంది అన్నమాట. ఈ రెండు కాంబినేషన్స్ లాగా ఉన్నప్పుడు మేషరాశి వారికి, వృషభానికి, మిథునానికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకొని ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మేషరాశికి 10వ భావంలోని, ఏకాదశ భావంలోని ఇవి రెండు జరుగుతున్నాయి. 10వ భావం అంటే కర్మస్థానం, వ్యవసాయ క్షేత్రం అంటాము. 10వ భావం అంటే ది వే హౌ యూ మేక్ మనీ, అంటే లైవ్లీవుడ్కి ధనం ఎలా సంపాదిస్తాము, ఆర్థిక బలం విషయం వస్తుంది. అలాగే వ్యాపారం చేస్తే వ్యాపార బలం చూస్తాము. తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం, ఏ వ్యాపారం అయినప్పటికీ ఆ వ్యాపారము ఎలా జరుగుతుంది, వ్యాపార స్థలంలో ఎలా ఉంటుంది అనేది 10వ భావం. సో వ్యాపార స్థలంలో ఎప్పుడైతే శుక్రుడు ప్లస్ కుజుడు ఏదో కలిసి ఉన్నాడో, కుజుడు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుక్రుడేమో అందులో నుండి ప్రొడక్షన్ అంటే భోగాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. భోగభాగ్యాలు, ధన ధాన్యాలు ఇచ్చే ఆ శుక్రుడు అక్కడ బలహీనం అవుతున్నాడు, కానీ కుజుడు బలోపేతం అవుతున్నాడు అక్కడ. సో మీ లగ్నానికి అధిపతి అయిన కుజుడు అక్కడ బలోపేతమైన ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉన్నప్పుడు డామినేట్ చేస్తాడు, వర్క్స్ చేయిస్తాడు, కానీ వర్క్ తగ్గ రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఇవ్వడానికి మాత్రం స్టాగ్నేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-3 ప్రొడక్షన్ వర్క్స్ ఇచ్చారు, ప్రాజెక్ట్స్ ఇచ్చారు, ఈ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయండి అంటారు, అలాంటి చేయడానికి అవుతాను. దాని రిజల్ట్గా మనీ అనేది ఆ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు మనకు ఆ మనీ రాదు, అక్కడ గ్రోత్ లేకుండా అలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూనే వెళ్తాను తప్ప మనకు అందులో నుండి ప్రొడక్షన్, తర్వాత అందులో నుండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి అవకాశం కొంత ఉంటుంది. 45 డేస్ వరకు వాడు ఉంటాడు కాబట్టి. అలాగే రవిశనులు ఇద్దరు కలిసి ఏకాదశం ఉన్నారు. ఏకాదశంలో పాపగ్రహాలు ఉంటే మంచి జరుగుతుంది, కానీ రవిశని అంటే తండ్రి కొడుకుతో సమానం. వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఉండడం వలన మీకు, మీ తండ్రి గారికి, మీకు, మీ అబ్బాయికి అంటే కాంబినేషన్స్లో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారు అంటే ఇప్పుడు చూడండి, ఇచ్చిన వ్యాపారం ఉంటుంది, అంటే వంశపారంపర్యంగా వచ్చే మార్గం ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ బిజినెస్లో కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం బాగా కనబడుతుందన్నమాట. ఇది ఎవరికి? మేషరాశి వారికి. ఈ రవిశనితో కలిసి ఉండడం అనేది మనం ఆస్ట్రాలజికల్గా చూస్తుంటే అదొక కరెక్ట్ అయిన సీక్వెన్సెస్ అని మనం చెప్పడానికి అవకాశం లేదన్నమాట. సో తండ్రి కొడుకు మధ్య వివాదం జరగడం కానీ, తండ్రి కొడుకు వెడబాటు అవ్వడం కానీ, ఇలాంటి రకరకాలుగా మనకి ఇక్కడ కాంబినేషన్స్ వల్ల కనిపిస్తుంటాయి అన్నమాట. సో మనం ఈ షుడ్ బి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది అంటే మనకి 10th హౌస్, 11th హౌస్ రెండు ఇటువంటి పరిస్థితి ఉంటే 12th హౌస్లో రాహు కూర్చున్నాడు వాడికి. సో ఈ 3 వరుసగా పాపగ్రహాలతోని సమ్మేళనమై ఉన్నాయి, 10th, 11th అండ్ 12th. సో 3 రకాలుగా మనం తీసుకున్నా కూడా ఏంటంటే పెద్ద బెనిఫిషియల్గా మనకు అనిపించట్లేదు, చాలా షుడ్ బి మోర్ కేర్ఫుల్ అంటే కనబడుతుంది. కాబట్టి వీటినన్నింటినీ అధిగమించడానికి వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాల్సి వస్తుంది, అభిషేకం చేయవలసిన అవసరం ఉంటుంది, నవావరణ అర్చన చేయవలసి వస్తుంది, అష్టోత్తరం చదవాల్సి వస్తుంది. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, సో అక్కడికి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం, ఇవన్నీ మనకు చాలా ప్రాసెస్ వహిస్తుంటాయి. అంటే ఆల్మోస్ట్ 10th హౌస్, 11th హౌస్ అండ్ 12th హౌస్ మేషరాశి వారికి మూడింటి మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి మీద. అలాగే వృషభం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వృషభానికి 9th హౌస్ అవుతుంది, కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క కాంబినేషన్. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడే అక్కడ కూర్చున్నాడు, కుజుడితో కలిసి స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నాయి, దాన్ని అస్తంగత అవ్వడం అంటారు, అగ్నితత్వం వల్ల కుజుడితో కలిసి ఉండడం వల్ల. సో కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గించేస్తాడు, లక్ ఫేవరింగ్ తగ్గించేస్తాడు. ఎప్పుడు మనకంటే కొంత కష్టపడితే కొంత లక్ ఫేవర్ అయ్యి మన లైఫ్లో ముందుకు వెళ్ళే పరిస్థితి మనం ఉండాలని కోరుకుంటాం. సో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా లక్ కనెక్టివిటీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం, బాగా కష్టపడి పని చేస్తారు, 1 మార్కులోనే 6 మార్కులో పోవడం జరిగిపోతుంది. ఇవన్నీ ఏంటి కుజ శుక్రులు యొక్క కాంబినేషన్స్ ఉండడం వల్ల లక్ అన్ఫేవరింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే అన్లక్ అయిందో ప్రొఫెషనల్ ప్లేస్లో దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ ప్రొఫెషనల్ ప్లేస్ 10th హౌస్ అక్కడ రవిశని ఇద్దరు కలిసి మేనేజ్మెంట్కి మీకు మధ్య గొడవలు, చిరాకులు, పరాకులు కనబడుతుంటాయి. 10th హౌస్లో ప్రొఫెషనల్ ప్లేస్ అయింది కాబట్టి. సో డెఫినెట్గా అదేంటంటే మేనేజ్మెంట్ మధ్య, ఎందుకంటే తండ్రి కొడుకులాగా ఉంటారు మేనేజ్మెంట్. మీరు మేనేజ్మెంట్ తండ్రి అయితే మీరు అమ్మ కొడుకు లాంటి వాడు ఒక వ్యాపార సంస్థలో. అలాగే మీ సొంత వ్యాపార సంస్థ ఉన్న మీ నాన్నగారు ఇచ్చిన వ్యాపారం మీరు చేస్తున్నారు, ఫ్యామిలీ యొక్క బిజినెస్ అనుకుందాం. అలాంటప్పుడు మీకు మీ నాన్నగారి మధ్య విభేదాలు పడడానికి అవకాశాలు బాగా కనబడతాయి. అది నువ్వు వ్యాపారం అనే విషయంలోనే వివాదాలు జరుగుతాయి, ఇన్ జనరల్గా జరగదు. కానీ వ్యాపార విషయంలో డిస్కషన్స్లో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఇవన్నీ గొడవలు, చిరాకులు జరుగుతాయి. దానివల్ల కొంతవరకు వ్యాపారం విడిపోయేంతవరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. షుడ్ బి మోర్ కేర్ఫుల్. అలాగే ఇలా ఉంటే ఇవన్నీ జరిగినా కూడా ప్రాఫిట్లో వెళ్తారు కాబట్టి ఏం చేయాలని పరిస్థితి ఉంటుంది. ఇంత హార్డ్ వర్క్ చేసిన లక్ అన్ఫేవరబుల్గా ఉన్న తండ్రి కొడుకు మధ్య వివాదాలు జరిగిన వ్యాపారంలోని, బట్ ప్రాఫిట్ మాత్రం మీకు తెలియకుండా చాపకన్నీ వెళ్ళా మీ ప్రాఫిట్ కొంత వస్తుంది, అందులో సందేహం లేదు.
సో ప్రాఫిట్ని కన్సిడర్ చేయకండి, ఎందుకంటే ఈ రిలేషన్ ఎప్పుడైతే స్పాయిల్ అవుతుందో ప్రాఫిట్ ఆల్సో కూడా డివైడ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అప్పుడు మీరు లూజర్ అవుతారు అక్కడ. సో చాలా జాగ్రత్త వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 15 నుండి ఆల్మోస్ట్ 45 డేస్ వరకు దీని ఇంపాక్ట్ అనేది కనబడుతుందన్నమాట. అలాగే మిథునానికి వచ్చినప్పుడు అంటే అష్టమ స్థానంలో ఇది జరుగుతుంది. అష్టమం అంటే ఆయుష్ స్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు కలిసి ఉన్నాడు. మళ్ళీ మిథునానికి రాజయోగం ఇచ్చేవాడు శుక్రుడే. ఏ రాజయోగం ఇచ్చాడో వాడేమో కుజుడితో కలిసి ఉన్నాడు. రాజయోగం ఇచ్చే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న కుజుడితో కలిసి ఉన్నాడు అక్కడ. ఏదైనా అగ్నితత్వమే. సో యోగంలో కొంత భాగం తగ్గుతుంది. అన్నీ మనకని ఉంటే మనది ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారస్తులకైతే. ఉద్యోగస్తులు అయితే రాజభోగం అంటే ఉన్న సీటు మారడం, స్థల మార్పు, స్థాన మార్పు జరుగుతుంది. దానికి ఏమైనా ప్రమోషన్ వచ్చింది కదా, బాగుంది కదా అనుకుంటాం. కానీ అక్కడ ఏదో ఇరకాటం పెడతారు వాళ్ళని, ఇలా తిరిగే అవకాశం ఉంటుంది. సో ఈ అష్టమ స్థానంలో అంటే ఆయుష్ స్థానం కాబట్టి ఇక్కడ ఎముకలకు సంబంధించిన దోషాలు వస్తాయి. చిన్న బండి మీద నడిపేటప్పుడు చిన్న యాక్సిడెంట్స్, మైన్యూట్ యాక్సిడెంట్ అవ్వడం, కాళ్ళకి దెబ్బలు తగలాలి, ఇవన్నీ జరుగుతాయి. అలాగే వాళ్ళకి భాగ్యంలో రవిశాన్ని ఇద్దరు కలిసి ఉన్నారు. సో భాగ్యం అంటే అదృష్టం, తండ్రి నుండి వచ్చే ఏమైనా అదృష్టం ఉంటే అవన్నీ రాకుండా పోతాయి. ఒక కమిట్మెంట్ తండ్రి కొడుకు మధ్య ఉంటే ఆ కమిట్మెంట్ అనేది నలిఫై అయిపోతుంది. ఒక ఆస్తి ఉంది ఎక్కడ రావాలి, అది ఈ టైంలో కానీ ప్రయత్నం చేస్తే అది కొంతవరకు బ్రేక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది రాకుండా. సో అలాగే తండ్రి గారికి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. షుడ్ బి మోర్ కేర్ఫుల్. అలాగే రాజ్యంలో రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్తున్నా వరుసగా 3 పాపగ్రహాల గురించి ఎందుకు చెప్తున్నానంటే కంటిన్యూటీ ఆఫ్ 3 ప్లానెట్స్, అంటే ఒకటి కుజుడు, ఒక శుక్రుడు, ఒక రవి, ఒక శని, ఒక రాహు, మొత్తం 5 ప్లానెట్స్ వరుసగా కూర్చున్నాయి. ఈ 5 దాటితేనే ఏమైనా యోగం కనబడుతుంది. సో రాజ్యంలో రాహు ఏదో ఒక మాయాధనం ఇస్తాడని ప్రయత్నం చేస్తాడు. ఇక లాభంలో బృహస్పతి ఉన్నాడుగా దాన్ని మంచి కార్యం కోసం ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తాడు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఈ 2 కాంబినేషన్లోనే అష్టమము అని భాగ్యము, అంటే అష్టమం అంటే హెల్త్ ఇష్యూస్లోని, భాగ్యం అంటే లక్ ఫేవరింగ్, ఈ రెండింటిలో కూడా మిస్ఫేర్ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఏంటంటే అభిషేకం, ఈ మేషం, వృషభం, మిథునం వీళ్ళందరూ అంటే ఎన్ని చెప్తున్నాయంటే అభిషేకం అని అంటే అగ్నితత్వాన్ని బలహీనపరుస్తుంది. శివలింగానికి అభిషేకం చేస్తే శివలింగంలో 1,000,000 దేవతలు ఉంటారు, 3,000,000 దేవతలు ఉంటారు అక్కడ. సో అటువంటి వాటి మీద అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మనం తీసుకోవడం ప్రయత్నం చేస్తే 3,000,000 దేవతల యొక్క ఆశీర్వాదం మనకు వచ్చినట్టే. ఈశ్వరుడు అంటే ఎవరు అనుకున్నట్టే ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్యక్తి. ఏదో విభూతి ధారణ చేశారు కదా, ఇవి ఉండవు కదా, మనం విష్ణువుకే పూజ చేద్దాం అని కాదు. ఈశ్వరుడు యొక్క తత్వంలోనే అన్నీ ఉన్నాయి. మన జనన మరణానికి సంబంధించిన అన్ని ఈశ్వరుని యొక్క తత్వంలో కనబడతాయి. అంచేత ఆ శివునికి అభిషేకం చేసి ఆ శివలింగానికి ఆ తీర్థం తీసుకోగలిగితే కుజుడి యొక్క అగ్నితత్వం తగ్గుతుంది, కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.